ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्तिः. నిన్న ప్రధానంగా మనం ఒక 4 పాయింట్స్ చెప్తున్నాం. ఎవరైతే కనుక ఈ సోల్ యాక్టివిటీలోకి స్టిమ్యులేట్ అవుతారో వాళ్ళకి ప్రధానంగా ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందని, తర్వాత ఏ సెన్సిటివిటీ టు ఐడియాస్ అనేటువంటిది ఏర్పడుతుందని, ఏ ప్రాసెస్ ఆఫ్ డిటాచ్మెంట్ అనేటువంటిది వస్తుందని, తర్వాత ఈ పీరియడ్ ఆఫ్ క్రియేటివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుందని, ఈ 4 పాయింట్స్ మనం చెప్పుకున్నాం నిన్న. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చెప్పుకున్నాం. These 4 effects of soul activity, which are in reality only the pouring of the soul force to the channel of contact which the man has opened. సోల్ యాక్టివిటీ అంటుంటుంది యాక్టివిటీలోకి అది దిగిరా పడ్డం అంటే జరుగుతున్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ అంటే మైండ్లో స్టార్ట్ అవుతుంది. విల్ గివ్ టు సైకాలజీ ద 4 మేజర్ కాజెస్ ఆఫ్ ది ప్రెసెంట్ వరల్డ్ డిఫికల్టీ. ఈచ్ ఆఫ్ దీస్ కాజెస్ holds latent within itself on its own solution. సో ప్రతి దాంట్లోనూ దానికి కావాల్సిన సొల్యూషన్ అందులోనే జాగ్రత్తగా గమనించుకుంటే ఎటు వెళ్ళాలనేటువంటిది వాడికే తెలుస్తుంది. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు గుడికి వెళ్ళాలా లేదా ఇంకెక్కడికైనా పోవాలా అనేటువంటిది వాడికే తెలుస్తుంది అని చెప్తున్నారు. లేటెంట్ సొల్యూషన్గా అందులోనే జాగ్రత్తగా ప్రశ్నించుకుంటే సమాధానం అక్కడే ఉందని చెప్తాడు ప్రభువుకి వరుణుడు. వరుణం పితరముపససార అధీహి భగవో. ఎక్కడుంది ఇవన్నీ అని అడుగుతాడు ఆయన. తస్మా ఏతత్ ప్రోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతి అని ప్రశ్న అడిగినప్పుడు వాడిని ధ్యానం చేయమని చెప్తాడు వరుణుడు భృగువుకి. అప్పుడు నమ్రం అలా ఇక్కడే కూడా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే నీకు కాన్ఫ్లిక్ట్ వచ్చిందో అక్కడే జాగ్రత్తగా చూసుకుంటే అక్కడే దానికి కావాల్సిన సొల్యూషన్ ఉంది, కంగారు పడకండి అని చెప్తున్నారు ఆయన. ద ప్రెసెంట్ కాన్ఫ్లిక్ట్స్, the widespread response to widely different ideologies, the economic, ఇక్కడ 5 పాయింట్స్ చెప్తున్నారు ప్రధానంగా. ఇవి ఏమిటంటే ది వైడ్స్ప్రెడ్ రెస్పాన్స్, ద ప్రెసెంట్ కాన్ఫ్లిక్ట్స్. ఏంటి మనకు ప్రెసెంట్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది మనకి అందరికీ కూడా. ద వైడ్స్ప్రెడ్ రెస్పాన్స్ టు వైడ్లీ డిఫరెంట్ ఐడియాలజీస్. మన జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి, వీటిలో మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అంటుంటుంది, ప్రతి వాళ్ళకి ఒకటి సాగుతుంటుంది. అది ద ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ అంటారు. తర్వాత ది వైడ్ స్ప్రెడ్ రెస్పాన్స్ టు వైడ్లీ డిఫరెంట్ ఐడియాలజీస్. డిఫరెంట్ ఐడియాలజీస్ అంటుంటుంది అంటే ఒకడు ఇట్లా చేయడం కరెక్ట్ అంటాడు, ఇంకొకటి అట్లా చేయడం కరెక్ట్ అంటాడు, ఇంకొకటి కరెక్ట్ అంటాడు. ఎవడికి వాడున్న స్థితిలో అది వాడికి సత్యం అని గోచరిస్తూ ఉంటుంది. కనుక ఇది ఒకటి పాయింట్ రన్ అవుతుంది ప్రజెంట్ కండిషన్స్లో. The widespread response to widely different ideologies, the economic pressure leading to material depredation. ఎకనామిక్ ప్రెషర్ ఒకటి మనస్సు మీద పనిచేస్తుంటుంది. ఈజ్ మోర్ సర్టెన్ క్రియేటివిటీ ఆఫ్ ఆల్ ద ఆర్ట్స్ ఇన్ ద వరల్డ్ టుడే.
అండ్ ఎ న్యూ స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మానవుడు జీవించవలసిన విధానం, న్యూ స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్. అంటే ప్రజెంట్ మానవ జాతి వీడి యొక్క స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్ అంటే వీడు ఉదాహరణకి ఇదివరకు 8 గంటలు పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు మానవుడు 12 గంటలు కనీసం పని చేయందే సరిపోదు. సో ప్రజెంట్ స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్ అలా ఉన్నాయి. సో ఆ రకంగా ఈ 5 డిఫికల్టీస్ చెప్పారు. సో ఈ 5 డిఫికల్టీస్కి more certain creativity of all the arts in the world today. వీటిల్లో 4th డిఫికల్టీలో ఏం చెప్పారంటే మనకి సర్టన్ క్రియేటివిటీ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్. ఈ ఆర్ట్స్ మనం ఏవైతే ఉన్నాయో అంటే మ్యూజిక్ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్ప చెక్కడం కానీ ఇలాంటివన్నీ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ ఒక యాక్టివిటీ క్రియేటివిటీ అనేటువంటిది జీవుల్లో మేలు కాంచాలి. సో వీటి ద్వారా వీడు ఒక క్రియేటివిటీ ఆస్పెక్ట్స్లోకి వీళ్ళు జీవులు మేలుకొల్పబడాలి. ఏ మోర్ క్రియేటివ్ యాక్టివిటీ, సర్టెన్ క్రియేటివిటీ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ ఇన్ ద వరల్డ్ టుడే అన్నారు. సో వీటి ద్వారా వీడు చోట్ల ఒక క్రియేటివ్ యాక్టివిటీ అంటే దానిలోకి మేలుకాంచడానికి వీటిలో ఒక ప్రయత్నం అన్నటువంటిది సాగుతోంది, అది గమనించుకోండి అంటున్నారు. సో అదొక డిఫికల్టీగా ఉంది. అంటే వీడు ఉదాహరణకి వీడు సంగీతం నేర్చుకుంటున్న వాడైనా సరే, వీడు ఒక చిత్రలేఖనం, ఒక బొమ్మలు గీయడం అంటే నేర్చుకుంటున్నా సరే, వీడు తయారవ్వాలంటే కనుక మోర్ సర్టెన్ క్రియేటివ్ యాక్టివిటీ అన్నారు. క్రియేటివిటీ అంటే వీటిలో నుంచి వీడు చోటలో ఉన్నటువంటి క్రియేటివిటీ ప్రిన్సిపల్లో వీడు మేలు కాల్చాలి. అంటే ఫస్ట్ వీడు జీవితంలో వీడు ఎలా సాధన చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి బొమ్మ ఇక్కడ వేయడం అంటే వీడు సాధన చేస్తాడు. నెమ్మదిగా వీడు కంటికి ఎదురుండా కనబడకుండా ఉన్నటువంటి బొమ్మను వీడు వేయడం అంటే వీడు సాధన చేయాలి. అప్పుడు ఎప్పుడో చూసిచ్చాడు, ఇప్పుడు బొమ్మ వేస్తాడు. ఇంకా కొన్నాళ్ళేడికి వీడి మనసును భాషిస్తుంది ఒక భావము, దాన్ని ఒక రూపముగా తీసుకొస్తాడు. ఇంకా కొన్నాళ్ళేడికి ఈ భావనకు అతీతముగా ఒక విషయం లేదా ఒక సీడ్ ప్రిన్సిపల్ అంటున్నది ఒకటి ఉంటుంది. దాన్ని భావనలోకి తీసుకురావడానికి ఒక బొమ్మ వేస్తాడు. సో అందు గురించి మనం ఈ అజంతా ఎల్లోరాలు కానీ ఇలాంటివి వెళ్ళినా అక్కడ కానీ ఇలాంటి కొన్ని ప్రాచీన దేవాలయాల్లో కానీ వాటిలో ఎంతో చిత్రలేఖనం అంటే అలా పెట్టేస్తారు. అంటే మామూలుగా బయట నుంచి చూస్తే ఒక అర్థం ఉంటుంది, దాని యొక్క ఇంకా అంతరార్థాలు ఏ రకంగా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గైడ్ ఎవడో చెప్తుంటాడు సార్, అది ద మోస్ట్ క్రియేటివిటీ అన్నటువంటి అర్థం. అలాంటి వాటిల్లో వీడు మేలు కాంచాలి అంటే వీడి యొక్క సెన్సెస్ చాలా రిఫైన్డ్ అవ్వాలి. సో అదొక డిఫికల్టీగా ఉంది వీడికి, అదొకటి తెలుసుకోండి అంటున్నారు. సో మొత్తం ఇవి ఒక 5 డిఫికల్టీస్, ఎ న్యూ స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్ అన్నారు. ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ ద ట్రైన్డ్ థింకర్ అండ్ సైకాలజిస్ట్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్గా ఉన్నాయి వాడికి. These conditioning effects are all of them to be seen among men today. ఇవన్నీ కూడా మానవుల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి, ఈ 5 డిఫికల్టీస్. సో వీటి వలన ఏం జరుగుతుందంటే ద ఎమర్జెన్స్ ఆఫ్ వరల్డ్ గవర్నమెంట్, ద ఎమర్జెన్స్ will be the result of these 5 difficulties, 5 areas of difficulty, and the consequence of a more general understanding of ఇది. వీటి వల్ల ఏం జరిగిందంటే ఈ 5 గ్రేట్ డిఫికల్టీస్ వలన ఎమర్జెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే వీటిల్లో వీడు ఏ రకంగా జీవించాలి అంటే వీడిని ఈ రకంగా నడపడానికి ఒక గవర్నమెంట్ అంటే ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ 5 డిఫికల్టీస్లోనూ వీడిని చక్కగా జీవన విధానం అంటే వీడికి చక్కగా ఏర్పరచడానికి ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక గవర్నమెంట్ అంటే ఎస్టాబ్లిష్ అయింది. అంటే వీడికి దారి చూపించేటువంటి వాళ్ళు అని అర్థం. సో అది ఎలా ఉంది అంటే దీని ఇది ఏ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ అన్రెస్ట్, ద పీరియడ్ ఇన్ ఎవల్యూషన్ రీచ్డ్ బై హ్యుమానిటీ. ఎందువల్ల ఈ గవర్నమెంట్ అంటే ఎస్టాబ్లిష్ అయిందంటే అది చెప్తున్నాను. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ మోర్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ అన్రెస్ట్. వీడిలో తెలియని ఒక అశాంతి అంటుండదు ఉంటాడు, తెలియని ఒక గందరగోళం లేదా తెలియని ఒక నిశ్శబ్ద భావం లేకుండా ఉండడం. జీవితంలో ఎన్నో ఉంటున్నాయి, ఏదో ఉంటుంది, అయినా తెలియని ఒక అన్రెస్ట్ అంటుండదు జీవుల్లో పనిచేస్తుంది సార్. అది దానికి కారణంగానే ఈ వరల్డ్ గవర్నమెంట్ అంటే ఎస్టాబ్లిష్ అయింది. ది కాజెస్ ఆఫ్ అన్రెస్ట్,
the point in evolution reached by humanity, the crisis which must inevitably occur when man, the integrated human being, meets man, the spiritual reality. వీడు ఎవల్యూషన్లో ఒకానొక స్థితికి వచ్చి చేరాడు. ఇక్కడి నుంచి వీడికి గైడెన్స్ అంటుండేది అవసరం. అందు నుంచి వీడికి గవర్నమెంట్ అంటుండేది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ది క్రైసిస్ విచ్ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ అక్కర్ వెన్ మ్యాన్ ది ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్. వీటిలో ఒక క్రైసిస్ అంటుండేది స్టార్ట్ అయింది. ఏంటి క్రైసిస్ అంటే, ఎదుటివాడు వాడు ఒక స్పిరిచువల్ బీయింగ్, వీడు ఒక నార్మల్ బీయింగ్. స్పిరిచువల్ బీయింగ్ని చూస్తే వీడికి ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే వాడికి ఎప్పుడూ టెన్షన్ ఉండదు, వాడికి ఎప్పుడూ దిగులు ఉండదు, వాడు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా సరదాగా ఉంటుంటాడు. ఏమిటి వీడు ఎలా ఉంటున్నాడా అంటుండేది ఒక ఆశ్చర్యార్థకంగా మారుతూ ఉంటుంది మిగిలిన వాళ్ళకి. సో దాన్ని ఏమన్నారంటే ఒక క్రైసిస్ అన్నారు. వీడికి ఒక డిస్టర్బెన్స్ అంటుండేది స్టార్ట్ అవుతుంది. సో ఎదుటివాడిని చూసేసరికి వీడికి ఒక ఆలోచన అంటుండేది ఏర్పడుతుంది. ఏంటి వాడు ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత సంతోషంగా, ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత హాయిగా, సో ఇది ఎందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే వాడు తెలుసుకోవడానికి వాడికి ఒక ప్రయత్నం అంటే సాగుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ద మూమెంట్ ఆఫ్ ఆపర్చునిటీ విచ్ ఇస్ అపాన్ us. నువ్వు ఒక మూమెంట్ ఆఫ్ ఆపర్చునిటీ అంటుండేది ఒకటి. ఏంటి మూమెంట్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే, ఇప్పుడు ప్రస్తుతం యాక్వేరియన్ ఏజ్, ఇంతకుముందు క్రిస్టియన్ ఏజ్, ఇలా ఒక్కొక్క రాశి అంటుండేది మారుతూ వస్తుంటుంది. ఎప్పుడైతే కొత్త రాశిలోకి ప్రవేశిస్తుంటుందో అప్పుడు ఉన్నటువంటి జీవులకి కొన్ని ఆపర్చునిటీస్ అంటే ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ఆపర్చునిటీస్ అంటే వీడికి కొన్ని సదవకాశములు. అంటే ఇంతకుముందు సాధన అంటుండేది కన్నా యాక్వేరియన్ ఏజ్లో సాధన అంటుండేది చాలా సులభం. ఈ రకంగా ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ప్రత్యేకంగా వాడికి అందించడానికి ఈ వరల్డ్ గవర్నమెంట్ అంటుండేది పనిచేస్తుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి 4 కారణాలకి ఈ వరల్డ్ గవర్నమెంట్ అంటుండేది ప్రధానంగా జీవులకి అందించడానికి ఇదొకటి. ఇందాక చెప్పినటువంటి 5 డిఫికల్టీస్ ఇవి మొత్తం. సో ఇది ఈ రకంగా వీటిలో ఇవి జరుగుతున్నాయి. తర్వాత పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ద డెవలప్మెంట్ ఆఫ్ ది న్యూ ఆర్ట్. దిస్ విల్ బి ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ఏ సెన్సిటివ్ రెస్పాన్స్ టు ఐడియాస్. సో వీళ్ళు ఒక న్యూ ఆర్ట్ అంటుండేది వీళ్ళు డెవలప్ అవ్వాలి. అంటే ఏంటి, వీళ్ళు న్యూ ఐడియాస్ అంటుండేది ఫ్రేమ్ అవ్వాలి వీళ్ళకి. ఇంతకుముందు వేసినటువంటి వాడు శంఖచక్ర కథా పాణి అదే బొమ్మ వీడు వేయడంలో న్యూ ఐడియా ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ వీడికి ఒక సెన్సిటివ్ రెస్పాన్స్ టు ఐడియాస్ అంటే వీళ్ళు స్టార్ట్ అవ్వాలి. ది ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ ఎక్స్ప్రెస్డ్ లార్జ్లీ మ్యాన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేటెడ్ వరల్డ్. అప్పుడు వీడు ఏం చేయాలి, వీళ్ళు ఆర్టిస్టిక్ నేచర్ అంటే రావాలండి ప్రతివాడికి. అంటే మనకు బొమ్మ వేయడం వస్తుందా రాదా అంటే తర్వాత విషయం. వీటిలో ఒక ఆర్టిస్టిక్ బిహేవియర్, ఒక ఆర్టిస్టిక్ నేచర్ అంటే ప్రతివాడికి అందాలి. సో అప్పుడు వీడికి ఏం జరుగుతుందంటే, చోటులో భగవంతుడి యొక్క రహస్యం అంటే వీడికి కొంత అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏమంటున్నారంటే, ది ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ ఎక్స్ప్రెస్డ్ లార్జ్లీ మ్యాన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేటెడ్ వరల్డ్, వెదర్ ఇట్ వాస్ ది ఫినామినల్ వండర్ ఆఫ్ నేచర్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ ది హ్యూమన్ ఫార్మ్. ఫినామినల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నేచర్ ఆర్ ది బ్యూటీ ఆఫ్ ది హ్యూమన్ ఫార్మ్. చోట్లో ఇంతకు ముందు ఆర్టిస్టిక్ అంటే ఈ రకంగా బొమ్మలు ఇవన్నీ వేయడానికి కారణం ఏమిటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి చిత్రకారులు చోట్లో ఉన్నటువంటి పరమాత్మని ఈ విధంగా ఇంతవరకు ఈ విధంగా ఇలా దర్శించారు. అది వాళ్ళకి బొమ్మలు వేయడానికి కారణం. ది ఆర్ట్ ఆఫ్ టుడే ఈజ్ యాజ్ అట్ ఆల్మోస్ట్ ఏ చైల్డిష్ అటెంప్ట్ టు ఎక్స్ప్రెస్ ద వరల్డ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ ఆఫ్ ఇన్నర్ మూడ్స్ అండ్ దోస్ ఎమోషనల్లీ సైకలాజికల్ రియాక్షన్స్. ప్రస్తుతం ఆర్టిస్టిక్ ఎలా ఉంటుంది, వీడు అన్నీ కూడా ప్రస్తుతం వేస్తున్నటువంటి బొమ్మలు ఎలా ఉన్నాయంటే చైల్డిష్ అటెంప్ట్ టు ఎక్స్ప్రెస్ ది వరల్డ్ ఆఫ్ ఫీలింగ్. అంటే వీళ్ళందరూ ఏవో కష్టపడుతున్నట్టు పొలం పని చేసుకుంటున్నాడుతో బొమ్మ వేస్తాడు. వాడు ఏదో ఆ ఎద్దుల బండి మీద ఇలా వాడు ఏదో వరి తెచ్చుకుంటున్నట్టుగా ఒక బొమ్మ వేస్తాడు. ఇలాంటి బొమ్మలు తప్పితే ఇంతకన్నా మించిన బొమ్మలు వాడు వేయలేకపోతున్నాడు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదో బిజీ రోడ్లు వేయడం, మానవుడు చాలా కష్టపడుతున్నట్టుగా వేయడం, ఇలాంటివి బొమ్మలు వేస్తుంటారు కొంత. కానీ నిజానికి ఒక బొమ్మ అనేటువంటి వేయడంలో చాలా ఆర్ట్ ఉంటుంది, బాగా తెలుసుకోండి.
పతంజలి లఘు సూత్రాలు కూడా మాస్టర్ గారు చెప్తారు. ఒక బొమ్మ వేయడంలో మనం ఎట్లా ఉండాలంటే ఆ చూసినటువంటి బొమ్మ ద్వారా చూసినటువంటి వాడికి ఒక మెసేజ్ అంటున్నది వెళ్ళాలి. అంటే ఏమిటి, ఒక బొమ్మ వేయడం వలన ఏం జరగాలంటే వాడికి చోట్లో ఉన్నటువంటి ఒక రహస్యం అంటున్నది వాడికి దర్శనం అవ్వాలి. చోట్లో వాడు జీవించుతున్నటువంటి విధానం ఏ విధంగా భిన్నంగా నడుస్తుందో అంటే వాడికి అర్థమయ్యేటువంటి విధానంగా ఆ బొమ్మ అనేటువంటిది అక్కడ దిద్దింపబడాలి. అలాంటి బొమ్మలు వేయాలి ఎప్పుడు కూడా. నేను ఏమని చెప్తున్నానంటే బ్యూటీ అది అటెంప్ట్ టు ఎక్స్ప్రెస్ ద వరల్డ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ ఆఫ్ ఇన్నర్ మూడ్స్ అండ్ దోస్ ఎమోషనల్లీ సైకలాజికల్ రియాక్షన్స్ విచ్ గవర్న్ ద బల్క్ ఆఫ్ ది రెస్ట్. ఎమోషనల్ సైకలాజికల్ రియాక్షన్స్, వీడికి ఏదో కోపంగా ఉంటే వాడు ఏదో బాధపడుతున్నట్టు ఇలాంటివి ఏవో వేస్తుంటారు బొమ్మలు తప్పితే అంతకు మించినటువంటి బొమ్మలు వేయగలిగారు ఎప్పుడు కూడా. ఆఫ్ ది రేస్ దే ఆర్ హౌఎవర్ టు ద వరల్డ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ what the drawings of the cave man are to the art of Leonardo da Vinci. It is the realm of words today that this new art is most adequately expressing itself. The art of music will be the next approach. So new art అంటున్నది ఏంటంటే వీటిలో ఎప్పుడు కూడా ఇప్పుడు జనరల్గా వీడు ఫిజికల్ వరల్డ్, అస్ట్రల్ వరల్డ్ వీడు కష్టపడుతున్నటువంటివి ఇలాంటివి ఏవో సైకలాజికల్వి ఇలాంటివి ఏవో బొమ్మలు వేసేస్తుంటారు. వాడు ఏదో చాలా బాధపడుతున్నట్టు, వాడు యజమాని వాడిని ఏదో కష్టపడుతున్నట్టు, వీడేదో బరువు సంసారాన్ని వీడేదో కష్టపడి మోస్తున్నట్టు ఇలాంటివి బొమ్మలు వేస్తుంటారు. అలాంటిది కాకుండా ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా చోట్లో ఉన్నటువంటి విషయాల్ని ఎదుటివాడు దర్శనం అయ్యేటువంటి విధానమైనటువంటి బొమ్మలు వేయగలగాలి. అదొక పాయింట్ చెప్పారు. తర్వాత ది ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ విల్ బి ద నెక్స్ట్ అప్రోచ్ నియరర్ టు దట్ ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్లో ఎంతో ఆర్ట్ ఉంది. మనకన్నా పూర్వీకులు మ్యూజిక్ మీద ఎంతో సాధన చేశారు. సో వాటిల్లో చెప్పినటువంటి రహస్యాలు చక్కగా తెలుసుకోవాలి. దాన్ని నెక్స్ట్ స్టెప్లోకి వీడు తీసుకెళ్ళగాలి. మ్యూజిక్ మీద చాలా సాధన చేయాలి. అంటే ఎటువంటి మ్యూజిక్ గానాలాపం అనేటువంటిది, ఎటువంటి గానం అనేటువంటిది ఆలపించడం చేత, ఎటువంటి రాగమును పాడటం చేత జీవుల యొక్క మనోఫలకముల మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఆనందం అనేటువంటిది చక్కగా వాళ్ళు దర్శనపడుతుందో అటువంటి గానాలాపన చేయగలగాలన్నమాట. అది చాలా ముఖ్యమైనటువంటిది చెప్తున్నారు. ది ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ విల్ బి ద నెక్స్ట్ అప్రోచ్ నియరర్ టు ద ట్రూత్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ ది ఎమర్జింగ్ బ్యూటీ. ది ఆర్ట్ ఆఫ్ ది పెయింటర్ అండ్ ఆఫ్ ది స్కల్ప్చర్ విల్ ఫాలో లేటర్. సో మ్యూజిక్ అన్నది ప్రధానంగా ఒకటి. దీని తర్వాత చెప్పబడేటువంటి విషయం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్, తర్వాత స్కల్ప్చర్ ఒకటి. నన్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ క్రియేటివ్లీ విచ్ విల్ బి ద గ్లోరీ ఆఫ్ ది అక్వైరన్ ఏజ్. అక్వైరన్ ఏజ్లో ఏమిటంటే ట్రాన్స్మ్యూటేషన్ అన్నారు. అక్వైరన్ ఏజ్ అంటే వీటి ద్వారా మనకు దర్శనం అయ్యేటువంటిది కొంతే. నిజానికి ఒక ప్రేయర్, మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేయడంలో, ప్రేయర్ చేయడానికి ముందు, ప్రేయర్ చేసిన తర్వాత ఏం జరుగుతోంది జీవుడిలో, ఎంత మార్పు అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనం ఒక చిత్రలేఖనంగా మనం చూపించలేం. ఒక గానం అనేటువంటిది ఆలపించి మనం వినిపించలేం. ఒక బొమ్మ చెక్కి మనం చూపించలేం. అది అక్వైరన్ ఏజ్లో జరిగేటువంటి మార్పు. అది చెప్తున్నాను. కనుక ఈ విషయాన్ని ఒకటి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అన్నారు. తర్వాత ఫోర్త్ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ద మిస్టేక్స్ ఆర్ ద ఫిజికల్ ఇల్స్ ఆఫ్ ద highly developed people of the world. These are predominantly psychological and characteristic and may remain submerged in the realm of the mind and of sensitivity, or they may work out as a psychological effect with a definite psychological basis. మిస్టేక్స్ కి వచ్చేటువంటి జబ్బులు కానీ ఇవన్నీ కూడా సైకలాజికల్ బేసిస్గా ఎక్కువగా ఉంటాయి. మిస్టేక్ వాడు ఎప్పుడవుతాడంటే వీడు సోల్ లెవెల్లో వీడు జీవనం అనేటువంటిది సాగిస్తున్నప్పుడు అప్పుడు వాడికి కలిగేటువంటి జబ్బులు అనేటువంటివి ఎక్కడ ఏ లెవెల్కి సంబంధించిన ఉంటాయి, సైకాలజీ బేస్డ్ లెవెల్కి సంబంధించి. అయితే మామూలుగా మనకి ఏర్పడేటువంటి జబ్బులు ఇవన్నీ కూడా ఏమిటంటే లోవర్ 3 వరల్డ్స్కి సంబంధించినటువంటి. లోవర్ 3 వరల్డ్స్లో వీడికి ఏర్పడేటువంటి జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక వీడికి సాధన అంటుండేది. ఉదాహరణకు వీడిదో
తిరుమల వెళ్తున్నాడు. వెళుతున్నటువంటి దాంట్లో వీడు ప్రయాణం అనేది చక్కగా చేసుకుంటూ వెళితే ఏ ఇబ్బందులు రావు. అలా కాకుండా వీడేదో భావించేసుకుని ఏదోటో వీడేదో చేస్తాడు అనుకోండి, దానివల్ల వీడికి కాళ్ళు నొప్పులు రావచ్చు, లేదా వీడికి నడుము నొప్పి రావచ్చు, లేదా వీడికి తలనొప్పి రావచ్చు, లేదా జ్వరం రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒక సరైనటువంటి మార్గంగా చక్కగా చేసుకుంటూ వెళుతున్నటువంటి ఒక మిస్టేక్కి జబ్బులు అనేటువంటి ఎక్కడ ఏ లెవెల్లో ఉంటాయంటే ఇంకా సైకలాజికల్ బేసిస్ లెవెల్లో ఉంటాయి. అంటే డిసీజెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే మిస్టేక్ పర్సన్ ఒక సాధన నుండి చేసుకున్నాడు, సోల్ లెవెల్లో వాడి లైఫ్ అన్నది వాడికి స్టార్ట్ అయినప్పుడు అక్కడ వాడు అడ్జస్ట్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి వాడు ఎదురవ్వచ్చు. అంటే కొత్త లోకంలో వాడు అప్పుడే ప్రయాణించినప్పుడు అక్కడ ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయం వీడికి అంతగా అవగాహనలోకి రావడానికి ముందు వీడికి కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడచ్చు. ఇక్కడ అంతకుమించి ఇంకేం లేదు. సో లోవర్ లెవెల్స్లో మనకు ఒక బీపీ కానీ ఒక షుగర్లు కానీ ఇవన్నీ వస్తున్నటువంటి వాటి కారణాలు ఏమిటంటే లోవర్ లెవెల్స్లో వీడు సరిదిద్దుకోవాల్సిన సరిగ్గా సరిదిద్దుకోకపోవడం చేత వస్తున్నటువంటివి. వీటిని వీడి జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు. ఆన్ దీస్ మ్యాటర్స్ వీ మే నాట్ హియర్ enlarge as the theme is too vast. It can, however, be noted that a recognition of the soul ray will very frequently lead to definite psychological trouble. It might be well to add here a word of warning. We must be careful not to let our desire for soul contact fool us at this time into believing that our present physical difficulties, if there are any, are the result of the soul contact. It would be quite surprising if this were on. They are far more apt to be the result of astral polarization. సో మనకు ఏర్పడుతున్న ఇవన్నీ కూడా ఆస్ట్రల్ పోలరైజేషన్ వలన ఏర్పడుతున్నట్టు తప్పితే మనకు వేరే కారణాల వలన ఏర్పడుతున్నట్టు కాదు. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అంటే చాలా సూక్ష్మంగా మీరు అవగాహనలోకి తెచ్చుకోగలిగితే మనం ప్రేయర్ కానీ ఇలాంటివి చేస్తున్న తర్వాత మనకు వచ్చినటువంటి జబ్బులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మనకు వీటి గురించి వైట్ మ్యాజిక్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పుస్తకం చదువుతున్నాం, మన ఈ విషయాలను కూడా చదువుతున్నాం. ఆస్ట్రల్ ప్లేన్లో వీడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తుంటాయి, వాటిని ఎలా వీడు క్రాస్ చేసుకుంటూ వీడు ముందుకు వెళ్ళాలనే విషయాలను కూడా అక్కడ చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం అవన్నీ చెప్పుకోకర్లేదు. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇన్ దీస్ 4 points there is probably indicated enough to make clear, or at least to suggest 2 important things. First, that much, if not all, that can be seen going on in the world today is caused by greatly increased soul stimulation. సో ప్రస్తుతం సోల్ స్టిమ్యులేషన్ అంటే ఎక్కువగా జరగడం అంటున్నది, టు విచ్ ద ఎంటైర్ హ్యూమన్ ఫ్యామిలీ ఇస్ రియాక్టింగ్. సోల్ అనేటువంటిది ఎక్కువగా అంటే ఇప్పుడు సాధన అంటే జీవులకి అందించడంలో ఏ గురువు ఏది ఇస్తున్నా సరే, ఆ కాసేపు వాడు ఆ మంత్రం చేసినా సరే, ఆ ధ్యానం చేసినా సరే, ఆ భజన చేసినా సరే, ఆ ప్రేయర్ చేసినా సరే, వాడికి సోల్ స్టిమ్యులేషన్ అనేది అయ్యేటువంటి విధానం వాడికి ఏర్పాటు అవుతుంది. అది యాక్వైరియన్ ఏజ్లో అది ఉంది. ఆ రహస్యం అది చెప్తున్నారు. By great increased soul stimulation to which the entire human family is reacting. Even though, as individuals, they have not made a soul contact, this increased stimulation is due to 2 things. ఇండివిజువల్గా వీడు ప్రేయర్ చేసుకున్నప్పుడు సోల్ కనెక్టివిటీ రాకపోవచ్చు, కానీ గురు పూజలో వీడు కూర్చుని వీడు ప్రేయర్ చేసేటికి వీడు సోల్ కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కళ కాదు, మెలకువ కాదు అన్నటువంటిది అంటారు మనకి ప్రతీక్ష. సో ఇట్స్ అ సోల్ ఎక్స్పీరియన్స్. అందు గురించి ఏమన్నారు మాస్టర్ గారు ఆ పుస్తకానికి మ్యూజిక్ ఆఫ్ ది సోల్ అన్న పెట్టారు అని పేరు. ఎందుకంటే ఇట్స్ సోల్. వాళ్ళు ఆ కాసేపు కూడా వాళ్ళు నిద్రపోయారా కాదు, వాళ్ళు మెలకుగా ఉన్నారా కాదు. అదే కదా పాయింట్స్ జాగ్రత్తగా రాస్తారు మాస్టర్ గారు అక్కడ. అంటే వాడు ఏంటి, వాళ్ళు పర్సనాలిటీ లెవెల్ నుంచి సోల్ లెవెల్కి వాళ్ళు ఎలివేట్ అయ్యారు. సోల్ లెవెల్కి ఎలివేట్ అయినంత మాత్రాన్ని పర్సనాలిటీ లెవెల్ నిద్రపోతుంటుంది అంటే కాదు. ఆ కాసేపు మనం చూస్తున్నటువంటి విషయాల మీద ఒక కాసేపు బ్లాంక్నెస్ లేదా కాసేపు ఆ తెలియనితనం ఏదో ఏర్పడుతుంది. దాన్ని స్లీప్ అని అనుకోకండి దయచేసి. ఇందు గురించి ఇలాంటివన్నీ కూడా మనం ఇండివిజువల్ లెవెల్లో ఒక్కొక్కసారి సోల్ని అంటే సాధన మొదట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ లెవెల్లో వాడు సోల్ని వాడు ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవచ్చు, కానీ గ్రూప్ ప్రేయర్స్లో ఖచ్చితంగా వాడు సోల్ని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ కాసేపు సోల్ లెవెల్గా వాడు ప్రేయర్ సాగుతుంటుంది. కాబట్టి వాడు నిజాన్ని వాడు జాగ్రత్తగా ప్రశ్నించుకుంటే నిద్రపోయాడంటే నిద్రపోలేదు, అలానే మెలకుగా ఉన్నాడంటే మెలకుగా లేదు. ఏదో ఈరోజు ప్రేయర్లో ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ చెప్పారా సార్, చెప్పారా లేదా నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదండి, ఏదో చెప్పారు చెప్పారు అంటే ఏంటి, వీడికి ప్రేయర్ చెప్తున్నంతసేపు వీడు
ఫిజికల్ లెవెల్ నుంచి వీటిలో ఈ 3 లెవెల్స్ నుంచి వీడు కట్ ఆఫ్ అయ్యాడు నెమ్మదిగా. అలానే వాడు నిద్రలోకి వెళ్ళాడంటే నిద్రలోకి వెళ్ళలేదు, ఏదో ప్రేయర్ చెప్పారండి ఏదో చెప్తూ ఉన్నామండి అవునండి అంటాడు. అలా వీడికి తెలుస్తుంది ఆ విషయం చెప్తున్నాను. అది దిస్ ఇంక్రీజ్ ద స్టిమ్యులేషన్ ఇస్ డ్యూ టు 2 things. ఇది ఎందుచేత అంటే ఒకటి, నెంబర్ 1, ఏ గ్రేట్ మెనీ మెన్ అండ్ ద నెంబర్ ఈస్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఆర్ మేకింగ్ కాంటాక్ట్ విత్ దేర్ సోల్స్ త్రూ అన్ ఇంటెన్స్ aspiration and in many cases very real disperse, desperation, very real desperation. అంటే సోల్ కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ కి ఎంతో మంది సాధన అంటే చేయడం అంటే ఒకటి. అంటే జీవుల్లో సోల్ కనెక్టివిటీపై ఒక చక్కటి దృష్టి ఏర్పడింది. సాధన అంటే చక్కగా చేసుకోవాలి అంటే పదాలు వేరుగా ఉండొచ్చు. సోల్ అంటే పదం వాడు వాడకపోవచ్చు, కానీ ఇంకో పదాలు వాడు వాడుకోవచ్చు. కానీ జీవుల్లో ఒక భౌతికమైన లోకాల నుంచి వీటికి అతీతంగా మనం కాలం గడపాలి. కాసేపు వెళ్ళి కొద్ది రోజులు మనం తిరుమలలోకి వెళ్ళి సాధన చేయాలి. ఇలాంటి భావములు జీవుల్లో కలుగుతున్నాయి చూసారా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎస్టాబ్లిషింగ్ ఏ కాంటాక్ట్ విత్ ద సోల్. అది ఫస్ట్ పాయింట్. నెంబర్ సెకండ్ పాయింట్ ఏంటంటే ది హైరార్కీ ఆఫ్ మాస్టర్స్ ఎక్సీడింగ్లీ యాక్టివ్ టుడే అండ్ దిస్ ఇస్ డ్యూ టు 2 things. మాస్టర్స్ హైరార్కీ వాళ్ళందరూ కూడా ఏమాత్రం కొంచెం సాధన చేస్తున్నా వాడిని అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళందరూ చాలా ఈగర్గా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అది రెండు కారణాలు చెప్తున్నారు అందులో. మళ్ళీ ది డిమాండ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ which has reached their attention continuously for the past few decades. సో మానవ జాతి వాళ్ళ అటెన్షన్ని కోరుతూ సాధన అంటే చేయడం చేత వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తున్నారు. మానవ జాతి ఎక్కువగా వాళ్ళ యొక్క జీవన విధానంలో మాకు ఇక్కడ ఏదైనా గైడెన్స్ కావాలి, మేము ఏదో కూర్చొని రోజు విశ్వనాథం చదువుతున్నాం, ఇక్కడ ఒక గైడెన్స్ కావాలి మాకు, రోజు విశ్వనాథం దీని నుంచి ఇంకోటి ఏదైనా మనం చేయాలి, ఇంకొక నెక్స్ట్ హయ్యర్ పాయింట్లోకి మనం వెళ్ళాలి అంటే ఒక థాట్ అంటే జీవుల్లో అనేక మందికి అనేక కారణాల చేత ఏర్పడుతుంది కదా. అందు గురించి పరమ గురువులు ఎక్కువ అవైలబుల్గా ఉంటున్నారు మానవులకి. అదొక కారణం. ఇంకోటి ఏంటంటే ఏ స్టిమ్యులేషన్ ఆఫ్ ది ప్లానటరీ హైరార్కీ ఇట్ సెల్ఫ్. దిస్ లీడ్స్ మ్యాన్ ఇన్ ద ర్యాంక్స్ ఆఫ్ ది హైరార్కీ టు పాస్ త్రూ వన్ ఆఫ్ ది హయ్యర్ ఇనిషియేషన్. ఓవరాల్గా ప్లానటరీ హైరార్కీని ఒక స్టిమ్యులేషన్ అంటే ఒక ఉపదేశం అంటే దానికి హయ్యర్ ఇనిషియేషన్ అంటే జరిగింది ప్లానటరీ హైరార్కీ. కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి వర్డ్స్. సో ఆ హైరార్కీకి హయ్యర్ ఇనిషియేషన్ ఎప్పుడైతే అందిందో భూమి మీద జీవులు ఆటోమేటిక్గా వీళ్ళు ఉదాహరణ కోవిడ్ వచ్చింది, ఇప్పుడు స్కూల్కి వెళ్ళేది ఏం లేదు, అయినా వీళ్ళు సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్లోకి ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోయారు. ప్రమోట్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది, థర్డ్ క్లాస్లో స్కూల్ తెరిచిన తర్వాత ఆ టీచర్లకి కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా వాళ్ళు వర్క్ చేయాలి. ఎందుకంటే సెకండ్ క్లాస్లో క్లాసులు సరిగ్గా అయ్యాయి అవ్వలేదు ఏదో అయిపోయింది. సో అందు గురించి వాళ్ళకి ఏం చేశారు, మామూలుగా ఏదో ఒక గంట సేపు క్లాస్ కాకుండా ఎక్స్ట్రా అవర్స్ క్లాసు, ఎక్కువ టీచర్ అవైలబుల్గా పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయండి. అది కారణాలండి. ఈ 2 కారణాల చేత హైరార్కీ ఎక్కువ మానవ జాతికి అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ వి టేక్ ద 4 points above enumerated and apply them both to the individual and to the race, we will find the answers to many questions and the potential of the effects can be noticed. A study of the egoic ray, when rightly understood, will give the clue to all that is happening today. It might be stated that in the initial stage of this study, the theme should be approached as follows. సో ఈగోయిక్ రే గురించి మనం చాలా చదువుకున్నాం. ఆ పాయింట్స్ గురించి ఒకసారి మనకు చెప్తున్నారు. A close analysis of the life, quality and characteristics of the aspirants in the world should be made from the standpoint of modern academic psychological research, but the fact of the soul should be accepted as a hypothetical possibility. సో మానవుడిని మనం అవగాహన చేసుకోవడంలో మనం ఏ క్లోజ్ అనాలిసిస్ అంటే చేసినప్పుడు మన యొక్క మనలో లైఫ్ ఆస్పెక్ట్ ఒకటి, క్వాలిటీ ఆస్పెక్ట్ ఒకటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఆస్పిరెంట్ అన్నారు. క్వాలిటీ ఆస్పెక్ట్ అంటే స్టార్టింగ్ లెసన్స్లోకి వెళ్ళండి. స్టార్టింగ్ సైకాలజీలో క్వాలిటీ అంటే ఏంటో మనకు చెప్పారు అక్కడ. సో అది విషయం ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చారా, మనం అన్నో గుర్తుపెట్టుకున్నావా, ఏదో అలా వెళ్ళిపోతున్నావా అంటే విషయం తెలిసి క్వాలిటీ అంటే ఏంటో మనకి స్టార్టింగ్ సైకాలజీ వాళ్ళు మనలో చెప్పారు ఆయన. లైఫ్, క్వాలిటీ, సబ్స్టెన్స్ అన్నారు దాన్ని. సో ఇక్కడ మళ్ళీ అవే విషయం చెప్తున్నారు. సో a close analysis of the life, quality and characteristics of the aspirants in the world should be made from the standpoint of modern academic psychological research. ఈ 3 పాయింట్స్ కూడా
మోడర్నైజ్డ్ గా ఉన్నటువంటి వాడి దృష్టిలో ఈ 3 పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకోవడం ఫస్ట్ ట్రై చేయండి. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద సోల్ షుడ్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఎ హైపోథెటికల్ పాసిబిలిటీ. ఆ లెవెల్లో ఉన్నప్పుడు సోల్ అనేటువంటి విషయం ఏదో ఉంది లేదా ఉందని చెప్తున్నారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడంగా ఉంటాడు. పాఠం మొదట మనకి చెప్పినాం అంటే సోల్ అనేటువంటిది సోల్ ఎక్కడుంది, అంత మనమే కదా ఉంటున్నాం, మనమే సోలు, ఇంకేంటి ఏదో సోల్ అనేటువంటి కొత్త వాడు తీసుకొస్తారా ఏమిటా ఇది, దాని క్వాలిటీ ఏదో కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. ఫ్రమ్ దట్ ప్రిమైస్ ద ఇన్వెస్టిగేటర్ can seek to understand the complexity of the nature of the men and the women under observation. అక్కడి నుంచి విషయం అంటాడు అవగాహన చేసుకోవడం అంటాడు ప్రారంభిస్తాడు వీడు. సమ్ స్టడీ ఆఫ్ ది సైకాలజీ ఆఫ్ ద మిస్టేక్స్, మోస్ట్లీ దోస్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్ అండ్ therefore of the past, and some understanding of the phenomena which they experienced has been carried forward. Little, however, has been done in connection with the mystics of modern times, with their higher mental equipment and their wider knowledge of the world. కొందరు అంటే ఈ సోల్ యాక్టివిటీ అంటున్నది మొదట వీడికి ఎలా తెలుస్తుందంటే ఒక మైండ్ యొక్క హయ్యర్ యాక్టివిటీగా వీడు అర్థం చేసుకుంటాడు. ఇంకా కొంత ఇది చేసుకున్నప్పుడు హయ్యర్ మైండ్ అని వీడు సోల్గా వీడు తెలుసుకుంటుంటాడు. ఇలాంటి లేదా వీళ్ళు ఉన్నటువంటి బుద్ధిమయ కోశాన్ని సోల్గా వీడు తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా వీడు సాధన చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే నథింగ్ హ్యాస్ బీన్ డన్ రియల్లీ యాజ్ ఎట్ ఇన్ రిలేషన్ టు ద సైకాలజీ ఆఫ్ ద అకల్టెస్ట్, who is only the mystic functioning on the higher plane, that of the mind. These are the brilliant people, normal in most of their expression of life, but possessing that something plus which differentiation them from the rank and file of their fellow men. So rank and file of their fellow men అంటే ఏ రకంగా వీడు వేరేవాడి కన్నా వీడు భిన్నంగా ఉన్నాడు అంటే విషయం లోపలికి అలా వెళ్ళి తెలుసుకోవడానికి అలా ప్రయత్నిస్తూ వస్తే ఆవిడ ఇంకొంచెం పైకి పెట్టి ఎక్కుతాడు. అంటే వీడిని బాగా అబ్జర్వ్ చేయాలండి వాడిని వాడు. అప్పుడు వీడికి తెలియబడేటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ వీడి యొక్క ఆలోచనలుగా వీడు తెలియబడతాడు. అంటే దేహపరంగా ఓకే దట్స్ ఆల్ దట్ వి క్రాస్ సైకో ఆస్ట్రల్ ప్లేన్ దట్ వి క్రాస్, ఎందుకంటే వీడి డిజైర్స్ వీడి కోరికలు వీడి ద్వేషములు ఆవేశములు ఇవన్నీ దాటిపోయాం. నెక్స్ట్ మనం ఎలా తెలియబడతాం అంటే మన యొక్క ఆలోచనలుగా మనం తెలియబడతాం. ఇంకొక మెట్టు ఎక్కండి, ఇంకొక మెట్టు ఎక్కడికి ఏమవుతుంది వీళ్ళు ఈ ఆలోచనలో కూడా ఒక సూక్ష్మంగా ఉన్నటువంటి ఆలోచనలోకి వీడు వెళ్తాడు, వాళ్ళు వాడికి కలిగేటువంటి ఆలోచన. సో అది సోలా అన్నటువంటి విషయంగా మనం తెలియబడుతుంది. ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మామూలుగా వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా లోవర్ మైండ్కి సంబంధించినవి. కొంచెం బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు మనకు కలుగుతున్నవన్నీ కూడా హయ్యర్ మైండ్కి సంబంధించిన, అంతమించి అక్కడేం లేదండి అన్నారు. సో అక్కడ కూడా ఖాళీని ఎక్కడం దొరకలేదు మనకి సమాధానం. ఇంకొంచెం మెట్టి ఎక్కండి, పైకి ఎక్కండి, ఇంకా వెతుకుతున్నాం సోల్ అనేటువంటిది ఎక్కడుందా ఏమిటా అని. నేనైనటువంటి ప్రజ్ఞగా వీడు ఎక్కడ తెలియబడుతున్నాడు, వీడు బుద్ధి వీడు కాదు, వీడు మనస్సు వీడు కాదు, ఇంకొంచెం పైకి ఎక్కండి అన్నారు. అక్కడ చెప్తున్నారు ఆ పాయింట్కి తీసుకెళ్తున్నారు మనకి. ఏమని చెప్తున్నారు, నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ నథింగ్ హ్యాస్ బీన్ డన్ రియల్లీ యాజ్ ఇన్ రిలేషన్ టు ది సైకాలజీ ఆఫ్ ది అకల్టెస్ట్, who is only the mystic functioning at a higher plane, that of the mind. These are the brilliant people, normal in most of their expressions of life, but possessing that something plus which differentiates them from the rank and file of their fellow. అంటే వీడు కొంచెం బ్రిలియంట్ పీపుల్ వీడు. అంటే అవే కండిషన్స్లో ఉదాహరణకి ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు కూడా కవల పిల్లలే అనుకోండి, ఇంకా మనకి తేలిగ్గా దగ్గరికి వెళ్దాం ఇంకా ఆన్సర్. అప్పుడు ఇద్దరు ఒకటే రకంగా పెంచబడుతూ ఉన్నారు, ఇద్దరికి ఒకటే రకమైన వస్త్రములు వేస్తూ ఉన్నారు, ఇద్దరికి ఒకటే రకమైన స్కూల్కి వెళ్ళారు, ఒకే క్లాస్లో కూర్చున్నారు, ఒకే రకంగా పరీక్షలు పాస్ అవుతూ వచ్చారు, అంతా ఇది జరిగింది. కానీ ఇద్దరిలో తేడా ఉందా అంటే తేడా ఉంది సార్ అంటారు. ఏంటి తేడా అంటే కనుక వీడి మైండ్ వాడి మైండ్ కన్నా కొంచెం హయ్యర్గా వీడు ఆలోచించగలుగుతున్నాడు, వాడు ఆ స్టెప్స్ వాడిలో పని చేయట్లేదు అంట. సరే ఒక పాయింట్కి వచ్చారు మీరు ఇక్కడ. ఏంటి వీడిలో ఎక్స్లో వాడికన్నా వాడికి అర్థమైనటువంటి విషయం, వాడు అవగాహన చేసుకోలేనటువంటి విషయం
వాడికి స్ఫురించినటువంటి విషయం వీడికి స్ఫురించుతోంది, వీడికి వెలుగుతోంది, వీడు దర్శించగలుగుతున్నాడు. అది తేడా వీళ్ళిద్దరిలో. ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చారు కదా మీరు, అప్పుడు ఫర్దర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి అంటున్నారు ఆయన. On higher plane, అది whose differentiation than from the rank and file of their fellow men. They rise to the top of their profession whenever, whatever it may be. They have understand creative ability in some department of the creative arts that are phenomenally magnetic and influenced in their effect or others. They unify and blend and gather around them groups of people. సో వాడు ఏమవుతాడు, వాడు ఉదాహరణకు ఆఫీస్లో చేరినా సరే, అంతకుముందు ఆఫీసర్ గ్రహించలేనటువంటి విషయాలు, అంతకుముందు వాడికి చేయలేనటువంటి పనులు వీడు చక్కగా చేసేయగలుగుతాడు. ఏంటి తేడా? ఇద్దరు ఐఏఎస్ పాస్ అయ్యారు, ఇద్దరు చాలా స్క్రీన్ అయ్యారు, ఇద్దరు కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. అంటే ఇద్దరు ఒకటిగా ఉండాలి కదండి. లేదు సార్, ఇద్దరు ఇదైనా కానీ ఇప్పటిదాకా ఉంటుండే ఈయన ఐఏఎస్ ఆఫీసర్ గారు దీనికి అన్ఫిట్ సార్, ఆయనకి ఇంకో చోటకి ఇచ్చేయండి, ఈయనని మీరు చీఫ్ సెక్రటరీగా వేయండి, మీరు చూడండి అప్పుడు మీరు తేడా అంటారు. ఏంటి తేడా అంటే మీరు చెప్పలేరు చూసారా, అంటే మీకు తెలుస్తుంది కానీ మీరు చెప్పలేకుండా ఉంది చూసారా, ఆ పాయింట్ చెప్తున్నారు. సో వాళ్ళల్లో ఒక క్రియేటివ్ ఎబిలిటీ అంటున్నది ఒకటి ఉంది వాళ్ళు. అంటే ఈ కొన్ని కండిషన్స్ని ఎలా వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, ఎలా వీళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలి, ఎలా వీళ్ళందరికీ వర్క్ ఇవ్వాలి, ఎలా వీళ్ళందరినీ ఒక సరైనటువంటి మార్గంలో నడపాలి, ఎలా వీళ్ళందరికీ కూడా బిజినెస్లో ఒక అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలి, ఎలా గవర్నమెంట్లో ఒక చేంజెస్ అటువంటి తీసుకురావాలి, ఏం చేయడం చేత వీళ్ళందరికీ కూడా ఒక హై పేమెంట్ అటువంటిది ఇవ్వగలుగుతాం, ఏం చేయడం చేత మనం ఒక కొత్త కంపెనీ ఇంకొక బ్రాంచ్ మనం పెట్టగలుగుతాం, ఇలాంటివన్నీ ఆలోచించగలుగుతాం సారా. ఇంతకు ముందు ఉన్నటువంటి వీడు తమ్ముడో లేదా వీడు అన్నయ్య, వాడు చేయలేకపోయాడు కానీ వీడు చేశాడు. ఇద్దరు ఒకటే రకంగా పెరుగుతూ వచ్చారు. కానీ అదేంటంటే వాడు లోపల ఉన్నటువంటి గుణం అది, మిగిలిన అన్ని కూడా వీడికి వాడికి కామన్. సో ఆ నేచర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ది సోల్. అది తెలుసుకోవడం. ఇన్ సమ్ డిపార్ట్మెంట్ అది the group of advanced people is coming increasingly under the influence of and responding to the energy of their souls. సో ఇలాంటి వాళ్ళు గ్రూప్ ఆఫ్ అడ్వాన్స్డ్ పీపుల్. ఇప్పుడు బాగా చదువుకొని ఉంటారు, కొందరు మంచిగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఐఏఎస్లు పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇట్లా ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు సోల్ యాక్టివిటీతో లింకప్ అయి వాళ్ళు పనిచేస్తారు. అందు గురించి అప్పటిదాకా అక్కడ పనిచేస్తున్నటువంటి వాడికి దొరకనటువంటి సొల్యూషన్స్ వీళ్ళ మైండ్కి దొరుకుతాయి. ఎట్లా దొరికింది మీరు చెప్పండి చూద్దాం అంటే చెప్పలేరు. దీనికి సరదాగా మాస్టర్ గారి దగ్గరికి ఒకసారి ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కేసు వచ్చింది. కేసు వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి ఏదో వాడు ఏదో ప్రాబ్లమ్స్ తోటి పుట్టాడు, వాడు ఏదో ఇదైంది. అంతకుముందు ఒక డాక్టర్ గారు ఆ కేసును చూస్తున్నారు, ఏంటి ఎన్ని మందులు వేస్తున్నారంటే వాడికి రోగం తగ్గించలేకపోతున్నారు, వాడికి ఏదో మెంటల్లీ డిసేబుల్డ్గా ఏదో ఉన్నాడు, వాడు ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, వాడు చిన్న పిల్లవాడు. మాస్టర్ గారు ఆ కేసును చూసి ఒక నిమిషం ఇలా స్టడీ చేసి వెంటనే ఆయన అడిగింది ఏంటంటే ప్రశ్న, ఈ తల్లి ఈ పిల్లవాడి గర్భంలో ఉన్నప్పుడు, అంటే ఈ పిల్లవాడి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ తల్లి అబార్షన్ కాన మెడిసిన్స్ వాడిందా అని అడిగారు. ఈ క్వశ్చన్ మీకు ఎలా తట్టిందని అడిగాడు పక్కన ఉన్న డాక్టర్ గారు. ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే నీకు తడుతుందని చెప్పారు మాస్టర్ గారు. ఇదంతా ఏంటి అంటే కనుక సోల్ కనెక్టివిటీ అంటే ఉన్న వాళ్ళకి అక్కడ అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళకి తట్టనటువంటి విషయాలు వీళ్ళ మైండ్ దర్శించడం అటువంటిది జరుగుతుంది. ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది they do this either consciously through aspiration, meditation and service, or unconsciously simply expressing their point in evolution and demonstrating the work done in other lives. కొందరిలో కాన్షియస్గా జర్నీ చేస్తారు. అంటే ఏంటి, ఒక్క మెట్టు ఎక్కుంటూ వస్తాడు వాడు, అంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఇలా పాస్ అవుతూ వస్తాడు. ఇంకొకడు డైరెక్ట్గా రికమెండేషన్ క్యాండిడేట్ అంటాం వాడిని, వాడు డైరెక్ట్గా వచ్చి అక్కడ కూర్చుంటాడు. అదేంటి నేనేమో ఇంత కష్టపడి నేను పాస్ అవుతే వీడేంటి ఈ కాలేజీలో వీడు ఎలా సీట్ కొట్టాడు, అంతేనండి అంటాడు. అలా సాధనలో ఉన్నటువంటి వాడు ఒక్కొక్కడు కొందరికి ఈ జన్మలో ఒక సాధన చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, సర్వీస్ చేసుకుంటూ, సేవాభావంగా కలిగి ఉండి ఇలా ఉంటూ ఉన్నటువంటి వాడు సోల్ లెవెల్కి వాడు ఎలివేట్ అవుతాడు. దాన్ని అన్నారు కాన్షియస్ అన్నారు. ఇంకొకటి అన్కాన్షియస్ అన్నారు. అన్కాన్షియస్గా ఉన్నటువంటి వాడు ఏమిటి, వాడు మనలాగా ప్రేయర్ చేయడు, పూజ చేయడు, ఏమీ చేయడు, కానీ వాడికి సోల్ కనెక్టివిటీ అటువంటిది ఉంటుంది. ఎందుచేత వాడికి ఉంది అంటే ఒకే ఒకటి,
ఇక్కడ ఎవరికి కూడా అదృష్టము అంటారు. అదృష్టం అంటే దృష్టము కానిది అంటే ఏంటి, కంటికి కనిపించనిది అని అర్థం. కంటికి కనిపించకుండా చోట్ల జరిగేటువంటి విషయాలు ఏమిటంటే క్రితం జన్మలో వాడు ఎంతో సాధన చేసుకున్నాడు వాడు, ఒక్కటే సమాధానం. చెప్తే ఎవరికి కూడా బార్న్ అన్నట్టుగా ఉండదు వాడికి. ముందు ఎంతో సాధన చేసుకుని ఉన్నాడు అనుకోండి, ఈ జన్మలో వాడికి సహజంగా సోల్ లెవెల్లో ఉండడం సహజ గుణంగా ఉంటుంది వాడికి. అంటే మనం ఎవరికైతే తట్టినటువంటి విషయాలు సహజంగా తడతాయి వాడు. కొన్ని కారణాల చేత వాళ్ళ లైఫ్ ఏదో మామూలుగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కువ పూజ చేయరు, ఎవరికి సర్వీస్ చేయరు, ఏదో మామూలుగా ఉంటుంటారు వాళ్ళు. బట్ మనకి ఎంత పూజ చేసుకుని ఎంత ఇది చేసుకున్నాడు మనకు తట్టినటువంటి విషయాలు మనకు అనిపిస్తుంటుంది. అరే నేను ఇది చేస్తానే నాకు తట్టదే వాడికి ఏంటి వాడికి తడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకటే కారణం ఏంటంటే వాళ్ళు క్రితం జన్మల్లో ఎంతో సాధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు సోల్ కనెక్టివిటీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళకి అక్కడ ఇదిగోండి ఇక్కడ ఇది ఇట్లా అంటున్నది అంటారు. ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉండొచ్చు, లేదా మన రిలేటివ్స్లో ఉండొచ్చు. డైరెక్ట్ కనెక్టివిటీ ఆఫ్ సోల్ అంటున్నది వచ్చేటికి మనకు తట్టినటువంటి సొల్యూషన్ వాళ్ళకి డైరెక్ట్గా తడుతుంటాయి. ఇవి జరుగుతుంటాయి, ఇంతకు మించి ఇంకేం లేదని అంటున్నారు ఆయన. This group might be regarded in many ways as supernormal. Its members are frequently misunderstood, and it is difficult to account for all that they are and do. They dominate in world affairs, in the realm of art, in the world of business, and are the guiding group in the world today. వీళ్ళందరూ కూడా బిజినెస్ అఫైర్స్లోను వాటిలోనూ చక్కగా ఇది కలిగినట్టు ఉంటారు. ఉదాహరణకి ఆయన అంత పెద్ద బిజినెస్ మ్యాన్, మరి వాళ్ళ కొడుకు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడా? మరి ఆయన కొడుకు అంటే ఏంటి, ఆ వాడికి ఇంకో 2 ఆకులు ఎక్కువ చదువు ఉంటారు కదా వీడు. ఎందుకంటే వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి దానికన్నా వీడికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తండ్రి 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతూ బిజినెస్ చేసి ఇప్పుడు 1 కోటి రూపాయలకు వచ్చాడు. వీడు ఇప్పుడు కొడుకు 1 కోటి రూపాయల నుంచి వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మరి 1 కోటి రూపాయల నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాడు ఎండేడికి ఎట్లా ఉండాలి, ఇంకో 100 కోట్ల దగ్గర ఎండ్ అవ్వాలి. ఒకడు అలా ఎండ్ అవుతున్నాడు, ఇంకొకడు ఈ 1 కోటి రూపాయలని వాడేసుకుని వాడు మళ్ళీ 10 రూపాయలు దిగిపోతున్నాడు. మరి ఏమిటి దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 10 రూపాయల నుంచి 1 కోటి రూపాయలకి వెళ్ళేది సరే వాడికి సోల్ కనెక్టివిటీ ఉంది. అందుగురించి ఎందులో డబ్బులు పెట్టాలి, ఎందులో డబ్బులు పెట్టకూడదు, బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఈ ప్రిన్సిపల్స్ అన్ని వాడికి బాగా తెలుసు. దేని చేత వాడికి తెలియబడింది అంటే సోల్ కనెక్టివిటీ. Guiding group in the world today, they are found active in government and in churches. They express predominantly a sense of responsibility or a sense of synthesis or a sense of God, a sense of beauty, and modern psychology must answer the question. Modern psychology ఆన్సర్ చేయమనండి క్వశ్చన్ అని అడుగుతున్నారా? వీడిలో ఏంటి వీడికి వాడికి తేడా? వీడికి వాడికి తేడా ఒకటేనండి. వీడిలో ఏముంది అంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏ సెన్స్ ఆఫ్ సింథసిస్ ఉంది వీడిలో, తర్వాత ఏ సెన్స్ ఆఫ్ గాడ్ ఉంది, ఏ సెన్స్ ఆఫ్ బ్యూటీ ఉంది. ఇవి వీడిలో ఉన్నాయి, వాళ్ళు అవి లేవు. ఇది తేడా. మోడర్న్ సైకాలజీని ఆన్సర్ చేయమంటే ఏం చెప్తుందో చూద్దాం. What is it that differentiation these people from their fellow men? Heredity, opportunity, environment, and the state of the glandular equipment are some of the reasons brought forth today, but the question really remains unanswered and will so remain until some understanding is gained of egoic unfoldment and of soul contact with its consequences, stimulation, integration, the inflow of energy, and the use of that energy according to the predisposition of the man and his group response. Predisposition of the man and his group response. వీరికి వాడికి సేమ్ కండిషన్, సేమ్ స్కూల్, సేమ్ విధానం, అంతా సేమ్. బట్ వాడు పాస్ అయ్యాడు, వీడు పాస్ అవుట్ అయిపోయాడు, అంతే తేడా. ఏంటి ఇది దీనికి తేడా అంటే ఇప్పుడు చెప్పారు కదా, ఇది వాళ్ళలో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, సెన్స్ ఆఫ్ గాడ్ ఉంది, సెన్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి చేత వాడికి వచ్చారు. Much has been given in this treatise on the 7 rays, which should serve to clarify the problem. The soul ray of an individual, the soul ray of a nation, the potency in time and space of an incoming or an outgoing ray, all these give hints and close to the understanding of the problem and should eventually lead to a better handling of the human being and his equipment both by himself and by those who are endeavoring to handle him. మనకి గ్రంథంలో మన ఈగోయిక్ రే అంటే ఏమిటి, మన యొక్క పర్సనాలిటీ రే అంటే ఏంటి, మన యొక్క దేశం యొక్క రే ఏమిటి, ప్రస్తుతం ఏ రే యాక్టివ్లోకి దిగుతోంది, ప్రస్తుతం ఏ రే విత్డ్రా అయిపోయింది, విషయాలన్నీ కూడా మనకు చెప్పారు. అది చెప్తున్నారు ఆయన. ఇవన్నీ కూడా మీకు నేను చెప్పుకుంటూ వచ్చాను. సమ్ టైమ్స్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ వాట్ రియల్ యూజ్
can be made of this teaching and whether the wealth of information is of real service. Knowledge, when given, must be used. ఏంటి నేను ఒక్కొక్కసారి ఈ గ్రంథం అంతా రాసి నాకు నేను ప్రశ్నించుకున్నాను, ఇదంతా అవసరమా? ఇవన్నీ నేను ఈ గ్రంథాలు ఈ విధంగా రాయడం ఇదంతా అవసరమా నాకు అన్నటువంటి ప్రశ్న వచ్చింది నాకు అని చెప్తున్నారు. వచ్చినప్పుడు నాలెడ్జ్ వెన్ గివెన్ మస్ట్ బి యూస్. ఎప్పుడైనా సరే మనం క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనకి ఉపయోగపడాలి. ఉపయోగంలోకి వస్తే అది ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా అది వినియోగం. కానీ ఉపయోగంలో రాకుండా ఉంటుంది రోజు ఏదో 7 గంటలకు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం అంటే దానివల్ల నాకు లేదు ఉపయోగం, మీకు ఉపయోగం లేదనుకోండి. ఉదాహరణకి ఇట్స్ ఆఫ్ టైం వేస్ట్ అని వెంటనే తెలుసుకోండి. తెలుసుకుంటున్నటువంటి విషయాలు ఏమన్నా ఆచరణలోకి పనికొస్తున్నాయా, ఇంత ముందు కన్నా ఏమైనా బెటర్గా మనం లైఫ్ లీడ్ చేయగలుగుతున్నామా, ఉందంటే క్లాస్ కంటిన్యూ అవుదాం. ఉండట్లేదండి, ఏం పెద్ద మార్పు ఏం లేదండి, ఏంటో మా ఇదివరకు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇప్పుడు అలానే ఉందన్నారు అనుకోండి, ఇట్స్ ఆఫ్ టైం వేస్ట్. ఈ 45 minutes మనం హాయిగా నిద్రపోయినా మనకు నిద్ర ఉండదు. అది చెప్తున్నారండి. నిర్మపడంగా ఆయన చెప్తున్న వాటి సేవండి. Upon all of you who read these words as they come fresh from my heart, my mind, and lips, rests a duty of doing 3 things which I give to you in order of their importance. నేను 3 ముఖ్యమైనటువంటి పనులు మీకు అప్పచెప్తున్నాను, వీటిని గమనించండి అంటూ చెప్తున్నారు. ఇవేంటో ఇవి రేపు క్లాస్లో ఇవి చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.